హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భారద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఛత్తీస్గఢ్ లో మరో ఎన్కౌంటర్ జరిగాయి సార్ మావోయిస్టుల పైన. దాదాపు 31 మంది వరకు చనిపోయారని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈ వరుసగా మావోయిస్టుల పైన దాడులు అంటే ఎన్కౌంటర్లు అయితే జరుగుతూ వస్తున్నాయి. తెలంగాణలో జరిగాయి, ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో మరోమారు. మీరు ఏం చెప్తారు సార్, ఇక్కడ ఏం జరిగింది, మీరేం చెప్తారు? అంటే వరుస ఎన్కౌంటర్లు కాదండి, నక్సల్ ముక్త్ భారత్ అని చెప్పి ప్రకటించాడు ఆయన. ఈ దేశ హోంమంత్రి సీరియస్ గా ప్రకటించాడు ఆయన. అవును, నక్సల్ ముక్త్ భారత్ అని ప్రకటించటంలోనే ఏరేస్తాం అనేటువంటి ఒక వార్నింగ్ ఉంది. ఆ ఏరువేత అనేది జరుగుతోంది. ఇప్పుడు దండకారణ్యంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. యుద్ధం చేస్తున్నారు వాళ్ళు సీరియస్గా. అడవుల నుంచి అంటే ఉద్యమకారుల్ని బయటకు పంపించేసేటువంటి ప్రోగ్రాం ఆపరేషన్ కగార్ అనేటువంటి పేరుతో నడిపిస్తున్నారు. ఈ నడిపిస్తున్నటువంటి క్రమంలోనే మనం వరుసగా చూస్తున్నాం సంఘటనలు. అంటే దాదాపు ఈ 5-6 నెలలు నుంచి సీరియస్ ఎన్కౌంటరు, భారీ నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. పైగా వీటన్నిటినీ ఎదురుకాల్పులు అని చెప్తున్నారు. ఎదురుకాల్పులు కావవి, పట్టుకుని కాల్చేస్తున్నారు అనే సమాచారం కూడా ఉంది. నిజానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లో కూడా అదే పరిస్థితి. అంటే చాలా ప్రాంతాల్లో అరెస్టులు జరుగుతున్నాయి. అరెస్టులు జరిపిన వాళ్ళని వీళ్ళందరినీ కలిపి ఒకే చోటకి చేర్చి కాల్చేయటం జరుగుతుంది. దీంతో పాటు ఎక్కడ దొరికితే అక్కడ చంపేయండి అనే ఒక ప్రోగ్రాం ప్రభుత్వం ఇచ్చేసింది. ఇచ్చేసి అక్కడికి అంటే పాత రోజుల్లో కార్మికుడి గుండె మీదుగా దేశ సరిహద్దును గీసి అక్కడికి సరిహద్దు భద్రతా దళాలని దూకిస్తున్నటువంటి ప్రభుత్వాలు అని రాశాడు ఒక కవి గారు. అంటే సరిహద్దు భద్రతా దళాలు సరిహద్దుల్లో ఉండాలి కదా అనుకుంటారు చాలా మంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతుల గుండెల మీద, గిరిజనుల గుండెల మీద సరిహద్దులు గీసి అక్కడికి సరిహద్దు భద్రతా దళాలని మోహరించి సైన్యాలను మోహరిస్తున్నారు. ఇప్పుడు అడవులంతా సైన్యాలు గాలిస్తున్నాయి. ఈ గాలింపు చర్యలు నక్సల్స్ ఏరివేత అనేది ఒక ప్రోగ్రాం. ఈ నక్సల్స్కు సహకారం అందిస్తున్నారు, వీళ్ళ తోడ్పాటు తీసుకుంటున్నారు అనే అభిప్రాయం కలిగిస్తూ గిరిజన గూడాల మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. ఈ చనిపోతున్న వాళ్ళల్లో వీళ్ళు చెప్తున్నటువంటి నంబర్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అక్కడ చాలా ప్రాంతాల్లో వాంటెడ్గా ట్రైబల్స్ను కూడా చంపేస్తున్నారు. చంపేసి ప్రధానమైనటువంటి ప్రోగ్రాం ఏంటంటే వాళ్ళని ఖాళీ చేయించడం. రెండోది వాళ్ళ హక్కుల కోసం, అంటే ప్రభుత్వం అడవుల్లో చేసేటువంటి కార్యక్రమాలకి ఆదివాసులకి అండగా నిలబడుతున్న వాళ్ళని ముందు అక్కడి నుంచి పంపించేయాలి. పంపించేస్తే వాళ్ళు వీళ్ళ కంట్రోల్లోకి వస్తారు నేరుగా. కాబట్టి అడవుల్లో ఉండేటువంటి ఆదివాసుల్ని, వాళ్ళలో చైతన్యం నింపుతున్నటువంటి వాళ్ళని ముందు బయటకు పంపించేస్తే, వాళ్ళని నిర్మూలిస్తే, బయటకు పంపించడం కూడా కాదు నిర్మూలించటమే. నక్సల్ ముక్త్ భారత్ అని ప్రకటించాడు ఆయన సీరియస్గా. కాబట్టి ఇది వాంటెడ్గా చేస్తున్నటువంటి హత్యాకాండ. అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసుల కోసం పనిచేస్తున్న వాళ్ళని చంపేయాలి. చంపేస్తే ఆదివాసుల్ని అడవుల నుంచి బయటకు గెంటడం ఈజీ అవుతుంది. ఆ ప్రోగ్రాం కోసం వీళ్ళని చంపేస్తున్నారు. ఇది వ్యూహంలో భాగమే. ఈ వ్యూహంలో భాగంగానే హత్యాకాండ చేయటానికి సైన్యాన్ని వినియోగిస్తున్నారు. సైన్యం అనేది జనరల్గా దేనికోసం వాడతారు అంటే ఇప్పుడు నిరాయుధులుగా చంపేస్తున్నారు అక్కడ. నిజానికి యుద్ధం వాళ్ళ వైపు నుంచి కూడా జరుగుతోంది. ఆయుధ పోరాటం అని ప్రకటించిన సందర్భంగానే ఆయుధాలు పట్టుకుని తిరుగుతున్నారు అక్కడ. మీరు వాళ్ళ సిద్ధాంతం ఓపెనే, మేం సాయుధ పోరాటం చేయక తప్పని పరిస్థితి ఉంది అని వాళ్ళు ప్రకటించి అడవుల్లోకి వెళ్ళారు. మీరేం చేస్తున్నారు, మాది ప్రజాస్వామ్యము, మేము ఇక్కడ ఎవరిని నిరాయుధంగా చంపము అని చెబుతూ ఈ హత్యాకాండ చేస్తున్నారు. ఎవరు ఓపెన్గా ఉన్నారు, ఎవరు ముసుగేసి ప్రజాస్వామ్యం ముసుగేసుకుని ఉన్నారు అనే సందేహం ప్రజలలో చాలా కాలంగా ఉంది.
ఈ సందేహంకి ఇప్పుడు మరింత ఓపెన్ గా ఇప్పుడు అమిత్ షా మాట్లాడుతున్నాడు. ఏరి వేస్తాం అని చెప్తున్నాడు ఆయన ఓపెన్ గానే. చంపేస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని. నిజ నిర్ధారణ కమిటీలు గతంలో లాగా అటువంటి నివేదికలు వీటిని కన్సిడరేషన్లోకి తీసుకోవటాలు ఇవి కూడా ఏమీ లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కూడా లేదు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం బాధ్యత కాదు, నేరుగా కేంద్ర ప్రభుత్వమే ఈ వ్యవహారాలను డీల్ చేస్తోంది. కేంద్ర హోంశాఖ నుంచే డిజైనింగ్ జరుగుతోంది. కేంద్ర హోంశాఖ సలహా మేరకే భద్రతా దళాలు అడవుల్లో మోహరించి వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసేయండి ముందు అనే ప్రోగ్రామ్ డిజైన్ చేసి అడవుల్లో పంపించారు. అడవుల్లో మాత్రమే కాదు, ఈ అభిప్రాయాలు ఎవరి దగ్గర ఉన్నా కానీ వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోండి అనే పద్ధతిలో నడుస్తోంది ప్రస్తుతం. అంటే ప్రభుత్వ కార్యక్రమాలని ఎవరు నిరసించినా ఉక్కుపాదంతో అణిచేసేటువంటి ఒక పరిస్థితిలోకి ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇది ఫాసిస్ట్ టోన్. అంటే ఫాసిజం అంటే మెజారిటీ ప్రజలు మాతో ఉన్నారు అని చెప్పి ఏదో మతం పేరుతోనో మరో పేరుతోనో మెజారిటీ జనం మాతో ఉన్నారని చెప్పి ఈ నమ్మకాన్ని కార్పొరేట్లలో కలిగించి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి ఈ జనాలతో ఊడిగం చేయించటం, ఇది ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంకి ఎవరు అడ్డుపడ్డా వాళ్ళని నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా చంపేయటం. ఈ చంపేయటం అనే ప్రోగ్రాముతో కలిపి ఈ మొత్తం వ్యవహారాన్ని ఫాసిస్ట్ ధోరణి అంటారు. ఫాసిజం అంటే వ్యాపారమే. కార్పొరేట్ బిజినెస్ కి ఫెసిలిటేట్ చేయటం కోసం వాళ్ళు దానికి వ్యతిరేకంగా నిలబడిన వాడిని ఎవరినైనా చంపేస్తారు. ఈ హత్యాకాండ జరుగుతోంది ఆ నేపథ్యంలోనే. కాబట్టి ప్రజలు దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున అడవుల్లో మోగుతున్న తుపాకులు రేపు పొద్దున ఊళ్ళల్లో కూడా మోగుతాయి. ఊళ్ళల్లో మోగటం కూడా ప్రారంభం అయింది ఆల్రెడీ. కాబట్టి జనం మీద యుద్ధం ప్రకటించినటువంటి ప్రభుత్వాన్ని మనం భరిద్దామా, ఆ ప్రభుత్వాన్ని పక్కన పడేద్దామా? ఎన్నికలతో సాధ్యం కాదు ఇది బ్యాలెట్ ద్వారా సాధ్యమయ్యే యుద్ధం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే బ్యాలెట్ వాళ్ళు ఎలా నిర్ణయిస్తే అలా నడిచేటువంటి పరిస్థితి ఉంది. ఢిల్లీలో వాళ్ళు విజయం సాధించడమే దీనికి సంకేతం. కాబట్టి వాళ్ళు ఏ ఆయుధాలతో అయితే ప్రజల కోసం నిలబడుతున్న వాళ్ళని అణిచివేస్తున్నారు, చంపేస్తున్నారు, ఆ చంపేస్తున్న వాళ్ళని పూచిక పొలాలతో ఎదుర్కోవడం సాధ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా ఆయుధాలు పట్టుకుంటే తప్ప వాళ్ళ కంట్రోల్లోకి రారు. ఇది ప్రజల మీద బీజేపీ చేస్తున్నటువంటి యుద్ధం. ఇది ప్రజల మీద, పీడిత ప్రజల మీద పర్టికులర్గా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న యుద్ధంగా ప్రకటించి దీనికి ప్రజలు తిరిగి ఎదుర్కోవటం అంటే ఎదురుదాడి చేయకపోతే కుదిరే వ్యవహారం కాదు. యుద్ధాన్ని ప్రతిఘటిస్తూ ఒక ప్రజాయుద్ధాన్ని